తిరుమల శ్రీవారిని మంత్రి కందుల దుర్గేష్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నిడదవోలు నియోజకవర్గ కార్యకర్తలతో శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. దీక్ష చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకున్నానని తెలిపారు. ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి మా నిడదవోలు నియోజకవర్గంలోని కొంతమంది నాయకులతోటి వారి కుటుంబాలతో కలిసి ఇక్కడికి రావడం జరిగింది. స్వామివారిని అందరం కలిసి తనివి తీరా దర్శించుకున్నాం. ముఖ్యంగా ఒక 2-3 రోజుల క్రితం చాతుర్మాస దీక్షని స్వీకరించినటువంటి మా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క దీక్ష నిరాఘాటంగా సాగాలని, అదేవిధంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం వారు చేస్తున్నటువంటి కృషి అన్ని విధాలా కూడా వెంకటేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో పూర్తి స్థాయిలో సఫలీకృతం కావాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ కూడా సుభిక్షంగా ముందుకు వెళ్ళాలని, ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చేపడుతున్నటువంటి కార్యక్రమాలు సజావుగా సాగాలని, అమరావతి రాజధాని నిర్మాణం కూడా నిరాఘాటంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకోవడం జరిగింది. ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతోటి త్వరలోనే మన రాజధాని నిర్మాణం కూడా వేగవంతంగా పూర్తి చేసుకుని ప్రజలందరికీ ఉపయోగపడే ప్రజా రాజధానిగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.